సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతిపత్ని క్షమాపుత్ర షడేతే మమ బాంధవాః. ఈ శ్లోకమును 28 సంవత్సరాల ముందుగా ఒక బ్రహ్మచారి పాదయాత్ర చేయుచుండగా ఒక్క అతి మంచి వచ్చి, స్వామి మీకు అమ్ముందా, నాయనున్నారా, తమ్ములున్నారా అని ప్రశ్నించినట. ఉన్నారు. మరి ఉన్నవారు అందరు ఉన్నారంటున్నారు, సరే నీకు భార్య ఉన్నారా, పిల్లలు ఉన్నారా, స్నేహితులు ఉన్నారా అని ప్రశ్నించినాడు. ఉన్నారు అన్నాడు. అనగానే అట్లయితే నువ్వు సన్యాసి ఎట్లా అవుతావు అన్నాడు ఆయన. ఇప్పుడు ఎందుకంటే సర్వసంగ పరిత్యాగి అయి పాదయాత్ర చేయుచుండగా హేళనతో చూసిన బ్రహ్మచారి సర్వసంగ పరిత్యాగి అని తెలుసుకొని అతి తరకంతో అతి సంభాషణతో ఆ బ్రహ్మచారిని, ఆ యువ సన్యాసిని హేళన పట్టించుట నిమిత్తమే, స్వామి అమ్మున్నారా, నాయనలున్నారా, స్నేహితులున్నారా, నీకు భార్య ఉన్నారా, నీకు పుత్రులు ఉన్నారా అన్నీ నానా విధాలు ప్రశ్నించినప్పుడు నాకు అందరూ ఉన్నారు నాయనా అని ప్రశ్నించినాడు. మరి నీకు భార్య, పిల్లలు, సకులు, తల్లి, తండ్రులు అందరూ ఉన్నప్పుడు నువ్వు సన్యాసి ఎట్లవుతావు, నువ్వు సర్వసంగ పరిత్యాగి ఎట్లా అవుతావు, మళ్ళీ ప్రశ్నించినారు. అప్పుడుండి ఆ బ్రహ్మచారి, ఆ యువ సన్యాసి సమాధానం చెప్పినాడు. నాయనా, సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతిపత్ని క్షమాపుత్ర షడేతే మమ బాంధవాః. నాకు ఆత్మబంధువులు 6 మంది ఉన్నారు నాయనా. నువ్వు అన్నటువంటి భావ్యంగా ఉన్నటువంటి వారు ఆత్మబంధువులు, అంతర్గతమైనటువంటి ఆత్మబంధువులు నాకున్నారు నైనా. నువ్వు సావధానంగా వినండి, నీకు అర్థమవుతుంది అని చెప్పి ఉపదేశం చేసినారు. సత్యం మాత, నాయన నాకు సత్యమే నా తల్లి. సత్య మార్గంలో నేను పయనిస్తూ సత్యాన్వేషణ స్వరూపుడనై, సత్యాన్వేషణ అనగా సర్వేశ్వరుని పొందుట నిమిత్తమై నేను సత్యవ్రతమును పూనినాను, సర్వేశ్వరుని కృప పొందుట నిమిత్తమే. అందుకోసమే సత్యం మాత, నాకు సత్య మార్గంలో పయనిస్తూ సత్యవ్రతము పూనినందువల్ల ఆ అమ్మ అనుగ్రహాన్ని నేను పొందినాను, అనగా ఆ పరమాత్మ అనుగ్రహాన్ని పొందినాను. సత్యవ్రతము పూని సత్యవాక్యములు పలికినందువల్ల మా అమ్మ నా చెంత ఉన్నది నాయనా అని చెప్పినాడు. ఎవరైతే సత్యము పలుకుతారో, కన్న తల్లి తన అమ్మ తన చెంత ఉండగా తల్లికి ఏ కదువ ఉండదు, ఏ కొదలు రానివ్వదు తల్లి. అట్నే సత్యవ్రతమును పూనుచున్నటువంటి పరమభక్తులకు ఆ జగన్మాత కరుణా కటాక్షం ఉంటుంది. సత్యన్నాస్తి పరో ధర్మ, సత్యమును మించినటువంటి వేరే ధర్మము లేదు. అట్టి సత్యవ్రతమును పూనినటువంటి వారి చెంత అమ్మ ఉన్నట్టే అని సమాధానం చెప్పినాడు. నాయన, నాకు అమ్మ ఉంది. పితా జ్ఞానం, నాకు జ్ఞాన మార్గం, నేను జ్ఞానిని, జ్ఞానమును నేను పొందిన కావున నాకు జ్ఞానాన్ని పొందినందువల్ల జ్ఞానం అనే తండ్రి నా చెంత ఉన్నాడు. జ్ఞానం అహం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వమసి. గురుదేవులు తత్తు అటు పరబ్రహ్మతో నువ్వు అసి అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు చెప్పుచున్నారు. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మమును అస్మి అయి ఉన్నాను, ఆ పరబ్రహ్మమే నేను. అయమాత్మ బ్రహ్మ, అయం ఈ ఆత్మ బ్రహ్మ, ఆ పరబ్రహ్మమే నేను. ఆత్మ బ్రహ్మము, నేను బ్రహ్మ స్వరూపునై ఉన్నాను. ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రజ్ఞే పరబ్రహ్మ స్వరూపము, ఆ ప్రజ్ఞా స్వరూపుడిని నేను భాషించుచున్నాను. తత్వమసి, అటు పరబ్రహ్మము త్వం, నీవు అసి అయి ఉన్నావు, ఆ పరబ్రహ్మమే నీవని గురుదేవులు ఉపదేశం చేయుచున్నారు నాయన. అందుకోసమే అట్టి జ్ఞానమును పొందాలంటే మనము
అట్టి సంపూర్ణమైన జ్ఞానాన్ని మనం పొందాలంటే సంపూర్ణమైనటువంటి వైరాగ్యమనే ప్రమిత అఖండ బ్రహ్మచర్యము అనే తైలమును, సదాచారము అనగా సనకాది మహర్షులు పయనించినటువంటి మార్గంలో పయనించడము, సదాచారం అనే వత్తి, సర్వేశ్వర ధ్యానము అనే జ్యోతిని ఈ ఒత్తికి వెలిగించుట. అప్పుడు ఈ ఒత్తి వెలుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ జ్యోతి ప్రకాశించగానే అజ్ఞానమున చీకట్లు ఎలా తొలగిపోతాయో ఇట్టి జ్ఞానాన్ని నేను పొంది ఉన్నాను. అందుకోసమే నాకు జ్ఞానమైన తండ్రి నా చెంత ఉన్నాడు నాయన అని ఉపదేశం చేసినాడు ఆ తర్క విద్వాంసునికి, ఆ యువ సన్యాసి ఆనాడు. పితా జ్ఞానం ధర్మో భ్రాత, నాకు సోదరులు ఉన్నారు, ధర్మ మార్గంలో నేను పయనించుచున్నాను. ధర్మో రక్షతి రక్షిత, ఆ ధర్మమే నన్ను రక్షిస్తుంది. నా సహోదరులు నా వెంబడుండి ఎప్పుడూ నాకు అనుచరులై విహరిస్తున్నారు, అన్ని విధాల నా వెంబడి ఉంటున్నారు అని చెప్పుతూ, ధర్మో భ్రాత, ధర్మం అనగా సత్యము, దయ, తపస్సు, దానములు. ఈ దానములు గురాస్తులైనటువంటి వారు వస్త్రదానములు, అన్నదానములు, ఇంక ఇత్యాది దానములు ఎన్నో చేయవచ్చును. సన్యాసి సర్వసంగ పరిత్యాగికి ఏమి ఉండదు. సన్యాసి దగ్గర తపోజి మహాతాంధనం, తపస్సు అనే సంపద సన్యాసి దగ్గర ఉంటుంది. తను ఆశ్రయించిన భక్తులకు తపస్సును దారబోసి, తపస్సు అనే దానము చేసి వాళ్ళ మనసులు మార్చి మాధవుని వైపు త్రిప్పే మార్గమును ఉపదేశం చేసి అట్టి తపస్సును దారబోయడము, ఆధ్యాత్మిక సంపదను దారబోసి దానము వాళ్ళకు చేస్తూ అట్టి సంపదను, అట్టి తపస్సును వాళ్ళకు దానం చేసి ముక్తాత్మలను చేయడము సన్యాసి ధర్మము. గృహస్థులు అట్టి దానములు చేసుకోవాలా, సన్యాసులు ఇట్టి దానములు చేసుకోవాలా. ఆహార పానీయాదులు గృహస్థులు తపస్సులు చేయలేరు. ఇంద్రియాలను నిగ్రహించి అచంచలమైనటువంటి బ్రహ్మచర్య దీక్ష, అచంచల వైరాగ్యంను పోని అఖండ బ్రహ్మచర్య దీక్షలో ఉండి అటు తపోనిష్టలో ఉండి అనంతమైనటువంటి శక్తిని సంపాదించుకోలేరు. అందరూ కారు, కొంతమంది సంపాదించగలుగుతారు. అందుకోసమే గృహస్థులైనటువంటి వారు దాన ధర్మాదులు చేసుకున్నందువల్ల పుణ్యరాశులు పెరిగి ఆ పుణ్య ప్రభావం వల్ల అచంచలమైన భక్తి పుట్టి, ఆ భక్తి వల్ల జ్ఞానోదయం కలిగి ముక్తాత్ముడైపోతారు గృహస్థులైన పరమ భక్తులు. సన్యాసి కాంతా కనకాల ముట్టకుంట అఖండ బ్రహ్మచర్య దీక్షలో ఉండి ఏకాంత వాసి అయి పరమేశ్వర నిష్టలో సదా ఉంటూ తపస్సు సంపాదించి మానవాలను ఉద్ధరించుట నిమిత్తమే తపస్సు దానము చేస్తుండాలా. ఆహార పానీయాలు గృహస్థులు దానం చేస్తుండాలా. ఇట్లా వండరులో దానము చేసుకుంటున్నప్పుడే లోకము సుభిక్షంగా ఉంటుంది, లోకం ఉద్ధరింపబడుతుంది నాయనా అని ఉపదేశము చేసినారు ఆ బ్రహ్మచారి, ఆ యువ సన్యాసి. అందుకోసమే ధర్మో భ్రాత, నాకు ధర్మం అనే సోదరుడు నా వెంటనే ఉన్నాడు, నా చెంతనే ఉన్నాడు. ధర్మో భ్రాత దయా సఖ, దయా సఖులు నా స్నేహితులు నా చెంతనే ఉన్నాడు. దయా జీవకారుణ్యము గల హృదయమే భగవన్నెలయము. సమస్త పిపీలికాది బ్రహ్మపర్యంతరము సమస్త ప్రాణుల యందు ఆ సర్వేశ్వరుని చూస్తూ ఏ ప్రాణిని నొప్పించకుండా ప్రతి ప్రాణి కైవల్యమును పొందట నిమిత్తమై పరితపించడమే సన్యాసి ధర్మము. అట్టి వ్రతమును నేను పూని ఉన్నాను కావున నా చెంత ఆ సఖుడు ఉన్నాడు అని చెప్పినాడు ఆ యువ సన్యాసి. దయాసఖ, అందుకోసమే నాకు సఖులు అంటున్నారు. అందుకోసమే ఇక్కడ దయా అనగా అహింస పరమో ధర్మ, అధర్మ ప్రాణినావధ.
అహింస పరమో ధర్మ అధర్మ ప్రాణినావద. అహింస ధర్మములలోకెల్లా గొప్ప ధర్మము అహింసా ధర్మము. అన్నిటి అధర్మములకెల్లా గొప్ప అధర్మము ఏదంటే ప్రాణుల హింసించడమే. అందుకోసమే నారద మహర్షుల వారు లోకానికి చాటినటువంటి ఒక దివ్య సందేశము ఉన్నది. అది ఏది అనగా, శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి అని లోకానికి ఉపదేశం చేసినారు. ఓ పరమ భక్తాగ్రేసురులారా, ఓ పుణ్యపురుషులారా, నేను కోటి గ్రంథముల యొక్క సారాంశాన్ని అర్ధ శ్లోకంలో నేను చెప్పుతాను. అది దయకు మించినటువంటి సమమైనటువంటి పుణ్యము లేదు. పాపమునకు పరపీడనమునకు పరుల పీడించడము, ప్రాణులను హింసించడము, ఆ ప్రాణులను హింసించిన కన్నా గొప్ప పాపము లేదు. పరపీడనము పాపము. పరులయందు ప్రాణులందు కరుణ కలిగి దాంట్లో సుక్షేమంగా ఉండాలని పరితపించడమే పుణ్యము. పరులను బాధించడమే పీడనము. అట్టి పాపం వల్ల నరకాన్ని పొందుతారు. ప్రాణులు యందు కరుణ ఉన్నందువల్ల జీవుడు ముక్తాత్ములైపోతారు అని నారద మహర్షి చాటిన దివ్య సందేశము. శ్లోకార్థేన ప్రవక్ష్యామి యదుక్తం గ్రంథకోటిభిః దయా సమం నాస్తి పుణ్యం పాపం హింసా సమం నహి. అందుకోసము పాపమునకు మించినటువంటిది ఇంకా గొప్ప పాపము, పరపీడనముకు మించిన పాపం మరొకటి లేదు. ప్రాణులను రక్షించుట గల అంతకు మించిన పుణ్యము మరొకటి లేదు. కోటి గ్రంథముల యొక్క సారాంశము ఇదే అని లోకానికి అందించినాడు నారద మహర్షి ఈ దివ్య సందేశమును. అందరూ ఆ నారద మహర్షి వాక్కులు విని ఆనాడు తరించినారు. ఆ బ్రహ్మర్షి వాక్కులు విని, బ్రహ్మమానస పుత్రుడైన నారద మహర్షి వాక్కులు విని అందరూ తరించినాడు అట్టి కాలముల యందు. అందుకోసమే అందరూ కూడంగా ఆ నారద మహర్షి చెప్పినటువంటి వాక్కులు విని మనం ఎప్పుడు ఆచరించినామో ఆ పరమేశ్వరుని కృప పొంది మనం తరించగలుగుతాము. దయా సఖా, దయ ఉంటే చాలు, సఖుడు స్నేహితుడు మన చెంత ఉన్నట్టే. శాంతి పత్ని, నాకు శాంతము క్షమ ఉంది నైనా. నీకు భార్య ఉందా అని అడిగినావు. ఒక యువ సన్యాసిని బ్రహ్మచారిని నా వేషధారణ చూసి, నా బ్రహ్మ వర్చస్సు చూసి నువ్వు తెలుసుకోలేకపోయినావు. కేవలం నన్ను హేళన పట్టించడం నిమిత్తం అడిగినావు. కావున నీకు సమాధానం చెప్పుచున్నాను. నీకు భార్య ఉందా అని అడిగినావు. క్షమాపత్ని క్షమాశీలుడనై విహరిస్తున్నాను. నాకు క్షమ ఉంది, శాంతము ఉంది. శాంతము నా చెంత ఉంటే భార్య ఉన్నట్టే. ఎవరికి క్షమ ఉంటుందో వాళ్ళకు భార్య ఉన్నట్టే అని వేదశాస్త్రాలు చెప్పుతున్నాయి, శాస్త్ర దృష్టాంతరములు. కావున క్షమ ఉంటే భార్య ఉన్నట్టే. ధర్మపత్ని తన చెంత ఉంటే ఆహార పానీయాలు వండి పెడుతుంది, పాదాలు ఒత్తుతుంది, సేవ చేస్తుంది అని గృహస్థాశ్రమ ధర్మంలో చెప్పబడినటువంటిది. అందుకోసమే శాంతి పత్ని. అందుకోసం శాంత మార్గంలో పయనిస్తే చాలు. ఎవరు దూషించినా, ఎవరు నిన్ను కొట్టినా తిట్టినా సర్వావస్థల యందు శాంతవ్రతము పోయినటువంటి వారలు ఒక అర్ధ శరీరము పంచిన భార్యని బాగోగులు ఎలా చూసుకుంటూ ఉంటుందో అటు శాంతము కలిగినటువంటి వారి చెంత భార్య ఉన్నట్టే అని వేద శాస్త్రాలు చెప్పుచున్నాయి నాయనా. అందుకోసం నాకు భార్య కూడా ఉంది. అదే భార్య శాంతము అనే భార్య ఉంది. అంటే శాంతమనే వ్రతాన్ని పోయినటువంటి వారికి
మహాపతివ్రతి అయినటువంటి మహాసాధ్వి అయినటువంటి స్త్రీ భార్యగా ఉంటే ఎలా ఆనందం ఉంటున్నదో అట్టి భార్య ఉన్నట్టే శాంతవ్రతము పూనిన పుణ్యపురుషుల చెంత అని వేదము నిర్ణయించింది. వేదమాత ఘోషించి లోకానికి అందించిన దివ్య సందేశం ఇది. శాంతిపత్ని క్షమాపుత్ర, శాంతిపత్ని క్షమాపుత్ర, క్షమ, నాకు క్షమ ఉంది నైనా. క్షమయేవ యతీనాం హి క్షమీనాం సిద్ధికారకః, క్షమావతాం మహీలోకః పరశ్చైవ క్షమావతాం. క్షమయేవ యతీనాం హి క్షమీనాం సిద్ధికారకః, క్షమావతాం మహీలోకః పరశ్చైవ క్షమావతాం. ఇది మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు చెప్తారు. ఎవరు సన్యాసులు అంటే శమ ఏవ యతీనాం. ఈ శమ దమ ఉపరమ తితిక్ష శ్రద్ధ సమాధానము. శమ దమ బాహ్వేంద్రియములను అంతరేంద్రియ నిగ్రహము బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగినటువంటి వారలు. అంతరేంద్రియ నిగ్రహము బాహ్వేంద్రియ నిగ్రహములు కలిగి ఎవరు ఉంటారో కామక్రోధ లోభమోహ మదము మాత్సర్యములు జయిస్తారో అంతఃకరణమును జయించి ఉంటారో వారు సన్యాసులు. శమయేవ యతీనాం యహి క్షమీనాం సిద్ధికారకః. శమ క్షేమ అనగా క్షమ అంటే ఓపిక. ఎవ్వరు ఏమన్నా సరే వారికి సమాధానం చెప్పాలా, వాళ్ళు తరించడానికి పరితపించాలి. కానీ వాళ్ళు తిట్టినారని వాళ్ళు బాధపడుట నిమిత్తం పరితపించకూడదు, దానికి ప్లాన్ వేయకూడదు. పరమభక్తాగ్రేసరులు ఎవరైనా సరే క్షమ కలిగినటువంటి వారిలో శ్రమ కలిగినటువంటి వారే సన్యాసి. అందుకోసమే ఇటు క్షమావ్రతమును పూనినాను. క్షమాపుత్ర ఇటు క్షమావ్రతమును పూనినాను కావున నా దగ్గర పుత్రుడు ఉన్నాడు నాయనా అని చెప్పినాడు ఆ యువయతీశ్వరుల వారు. క్షమాపుత్ర సత్యం మాతా పితా జ్ఞానం ధర్మో భ్రాత దయా సఖ శాంతిపత్ని క్షమా పుత్ర షడేతే మమ బాంధవాః. సుషారా, క్షమ అనే వ్రతమును పూనినందువల్ల నాకు పుత్రుడు నా చెంత ఉన్నట్టే, సత్పుత్రుడు ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే, అన్ని దానములు చేసినట్టే అన్నీ ఉన్నట్టే అని శాస్త్రాలు చెబుతున్నాయి. వరం కూపశతాద్వాపి వరం వాపి శతాత్ క్రతు వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాత్ వరం అని మహాభారతంలో వేదవ్యాస మహర్షుల వారు ఉపదేశం చేస్తాడు. ఒక 100 చేదు బావులు త్రవ్వించే బదులు ఒక పెద్ద బావి దిగుడు బావి త్రవ్విస్తే ఈ 100 చేదుడు బావులు త్రవ్వించిన పుణ్యము దిగుడు బావి త్రవ్విస్తే అందులో ఉన్నది 100 భాగముల పుణ్యం ఉన్నది. వరం కూప శతాద్వాపి వరం వాపి శతాత్ క్రతు. ఆ 100 దిగుడు బావులు త్రవ్వించే బదులు ఒక యజ్ఞం చేస్తే అంత పుణ్యము ప్రాప్తిస్తుంది. అనగా వరం కూప శతాద్వాపి వరం వాపి శతాత్ క్రతో వరం క్రతు శతాత్ పుత్ర సత్యం పుత్ర శతాత్ వరం.